హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాక్సిక్ సినిమా అయితే చూశాను మామ. ఇది టాక్సిక్ అనాలో టార్చర్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. నేనే కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. అంటే నార్మల్ గా ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని తెలియడానికి కనీసం కొంచెం టైం అన్న తీసుకుంటది మిక్స్డ్ టాక్స్ తో. అట్లా ఇట్లా అట్లా లేదు, డైరెక్ట్ చూసిన ఒక్క గంటకే నెగిటివ్ టాక్ తో బయటకు వచ్చింది. ప్రతి ఒక్కరు మీమ్స్ లో గానీ ఎక్కడ చూసినా ఘోరం. అంటే చాలా రోజులకి ఇంత పెద్ద రాడ్ సినిమా వచ్చింది. అసలు ఏం చెప్పాలి సినిమా గురించి? సినిమాలో ఏమైనా ప్లస్లు ఉన్నాయంటే హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బాగా అనిపించింది. యష్ గారి యాక్టింగ్ మంచిగా అనిపించింది. అది తప్ప ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. అసలు సినిమా స్టోరీ ఏదో అనుకొని ఏదో తీసినట్టు కాదు. ఏదో పలానా ఫైట్ సీన్ పెట్టినామా, దాని తర్వాత ఇంకో ఫైట్ సీన్, తర్వాత కొన్ని సర్టిఫికేట్ సీన్లు, ఇలాంటి సీన్లన్నీ యాడ్ చేసి ఒక దగ్గర పెట్టి ఇది సినిమా అని మన ముఖాన పెట్టినట్టు ఉంటది. అంత ఘోరంగా ఉంటది సినిమా. మళ్ళీ ఈ సినిమా ఒక లేడీ డైరెక్టర్ గారు తీశారు. అంటే నేను ట్రైలర్ టీజర్ చూసి ఎంత ఏ సర్టిఫికేట్ గా ఉన్నా ఏదో లాస్ట్ కి ఏదో మెసేజ్ ఉంటది ఏదో అనుకున్నాను. కానీ ఘోరం అసలు. మొత్తం ఫైట్లతో నింపేసి ఏ సర్టిఫికేట్ సీన్లతో నింపేసి చాలా ఘోరం. ఇంకా ఇది సరిపోదు అన్నట్టు క్లైమాక్స్ లో మనకు ఒక ట్విస్ట్ ఇస్తారు. ఇది ట్విస్టా? దీనికోసం ఇంతసేపు కూర్చోబెట్టారా అనిపిస్తది. సరే పోనీ అలాగో ఇలాగో భరించొచ్చు అనుకుంటే సినిమా కూడా 3 గంటల సేపు లెంత్. 3 గంటలు ఎందుకు అసలు ఈ సినిమాకి? అసలు యష్ గారు ఈ సినిమాని ఎట్లా యాక్సెప్ట్ చేసిరో నాకు అస్సలు అర్థమైతలేదు. ఆయన కెరియర్ లో ఒక 4 years వేస్ట్ అని చెప్తాను. మళ్ళీ దీనికి 500 crores బడ్జెట్. అసలు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ప్రొడ్యూసర్స్ గానీ యష్ గారికి గానీ ఏం డౌట్ కొట్టలేదా అనేది నా డౌట్. అసలు డైరెక్టర్ గారు అసలు ఏమనుకొని తీసారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇక మ్యూజిక్ కూడా ఒక్క టీజర్ లో చూపించిన ఒక్క మ్యూజిక్ తప్ప మిగతా చోట్లంతా అసలు మ్యూజిక్ కూడా బాగాలేదు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ప్రతి సినిమాకి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఈ సినిమాలో అలా కాదు, పాజిటివ్స్ అంటూ ఏమీ లేవు మాట్లాడుకోవడానికి, మొత్తం నెగిటివే. సినిమా అయితే నాకైతే నచ్చలేదు. మరి మీలో ఎవరికైనా నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.